Hello dear students, welcome back to HeduHunt online teaching classes. So we are going to discuss about third model in blood relation, that is conversation based blood relations. Have a look at question number 55. Okay guys, so let's go to question number 55. Savita introduces a boy as the son of the only daughter of the father of her maternal uncle. How is the boy related to Savita? So in that question what I'm given, Savita is a speaker, introduces a boy. Boy ni introduce చేస్తూ Savita ఏం చెప్తుందంటే has the son of the, ఇక్కడ చూడండి, boy has the son of the only daughter of the father of her maternal uncle. Her maternal uncle nothing but Savita maternal uncle. ఎవరండి? Boy has the son of the only daughter of the father of her maternal uncle. So first one Savita తీసుకుందాం. Okay guys, Savita. Okay, Savita. Okay guys, how can you say maternal uncle, her maternal uncle? Maternal means what? Mother's brother. Mother's brother. Mother's brother is said to be maternal uncle. Okay, maternal uncle. Okay, ki father undarata. Okay, her maternal uncle, uncle's father, the father. Half ante venaka nunchi velipodame. Father ante ఈవిడికి కూడా father అవుతారు. Father. Okay, maternal uncle's father. Daughter, only daughter. Maternal uncle's father, nothing but గ్రాండ్ ఓన్లీ డాటర్ మీన్స్ వాట్? హెర్ మదర్కి ఆ బాయ్ ఏమవుతారండి? సన్ అవుతారు. అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి బాయ్ సో వాళ్ళ మమ్మీకి సన్ అవుతారు. ఓకే గైస్, బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు సవిత? ఆన్సర్ ఈజ్ బాయ్ రిలేటెడ్ టు సవిత బ్రదర్. ఆన్సర్ ఈజ్ బ్రదర్, రైట్? సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో దిస్ టైప్ ఆఫ్ ట్రీ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ టు answer questions. Okay guys, so first one you have to maintain the blood relation tree. So first one, Savita introduces a boy has the son of only daughter of the father of her maternal uncle, nothing but Savita maternal uncle. So mother's brother is said to be maternal uncle's father, also Savita's mother's father. Okay, అంటే వాళ్ళ తాతయ్యకి ఓన్లీ డాటర్ ఉన్నారు, చూసారా? వాళ్ళ తాతయ్యకి ఓన్లీ డాటర్ ఉన్నారు. డాటర్ అంటే హెర్ మదర్. ఆ మదర్కి సన్నే ఆ బాయ్ అవుతారు. అంటే వాళ్ళ బ్రదర్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది. హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు సవిత? ఆన్సర్ ఈజ్ బ్రదర్. ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 56. ఇంట్రడ్యూసింగ్ ఏ లేడీ సెడ్, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ Mohan's grandfather, who is my husband's father. How does lady related to herself with introduces lady? Okay guys, సో ఇంట్రడ్యూసింగ్ లేడీ, ఒక లేడీని ఇంట్రడ్యూస్ చేస్తూ స్పీకర్, లేడీ కూడా చెప్తుంది. ఓకే, ఫోటోలు అంటే స్పీకర్ కూడా లేడీ, ఇంట్రడ్యూసింగ్ లేడీ. సో ఒక లేడీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏంటని? షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్, అంటే ఆ ఇంట్రడ్యూసింగ్ చేసే లేడీ అంటే స్పీకర్ కదండి, స్పీకర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. షీ అంటే ఈవిడ అవుతారు. ఓకే గైస్, షీ అంటే ఆ ఇంట్రడ్యూసింగ్ ఎవరు అవుతున్నారు? ఆవిడ. సో షీ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మోహన్స్ గ్రాండ్ ఫాదర్, హూ ఈజ్ మై హస్బెండ్స్ ఫాదర్. అంటే స్పీకర్, హూ ఈజ్ ద స్పీకర్? లేడీ. ఓకే, స్పీకర్ తీసుకుందాం ఫస్ట్. స్పీకర్ కూడా లేడీకి ఎవరున్నారండి? ఓకే, సో ఫస్ట్ వన్ స్పీకర్, సో లేడీ. సో ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో స్పీకర్ అనుకున్నానండి, ఫిమేల్. మై హస్బెండ్స్ ఫాదర్ అన్నారు కదండి, అంటే హస్బెండ్స్ ఫాదర్. ఓకే, షీ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మోహన్స్ గ్రాండ్ ఫాదర్, హూ ఈజ్ మై హస్బెండ్స్ ఫాదర్. హౌ కెన్ యూ సే హస్బెండ్స్ ఫాదర్? హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. ఓకేనా, హస్బెండ్స్ ఫాదర్ అంటే ఇంట్రడ్యూస్ చేసిన లేడీకి హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్. ఎవరండి హస్బెండ్స్ ఫాదర్ అవుతారు? మోహన్స్ గ్రాండ్ ఫాదర్. ఓకే, మోహన్కి గ్రాండ్ ఫాదర్. సో మోహన్కి గ్రాండ్ ఫాదర్ అవ్వాలంటే, సో మోహన్ అనేవారు థర్డ్ జనరేషన్ సంబంధించిన వ్యక్తి. సో ఆ మోహన్కి షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మోహన్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు. సో మోహన్ ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, మోహన్ అనుకుందాం, ఇక్కడ అంటే థర్డ్ జనరేషన్ ఉంటారు. సో షీ ఈజ్ అంటే ఫోటోలు ఉన్నాయి లేడీ, ఓన్లీ డాటర్ ఆఫ్ మోహన్స్ గ్రాండ్ ఫాదర్. ఓకే గైస్, మోహన్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఉన్నారు అనుకోండి, అంటే ఈ స్పీకర్ హస్బెండ్కి ఏమవుతారు? సిస్టర్ అవుతారు. ఓకే గైస్, అంటే మోహన్ ఎవరు? ఈ స్పీకర్ అంటే ఈ కపుల్కి పుట్టే వ్యక్తి అనమాట. ఓకేనా, మోహన్ ఈజ్ అ మేల్. ఓకే, మోహన్స్ గ్రాండ్ ఫాదర్ దిస్ మ్యాన్. సో షీ ఈజ్ అ ఓన్లీ డాటర్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు సన్స్ ఉండొచ్చు, అంటే సన్ ఇది నేను తీసుకున్నాను, చూసారా? సో హూ ఈజ్ మోహన్? స్పీకర్స్ సన్. So but question what I am asking, how does the lady related to herself with introducing the lady? అంటే ఈ లేడీ ఉంది కదండి, ఈ లేడీ దీనికి ఏమవుతారు అని అడుగుతున్నారు స్పీకర్కి. ఓకేనా,
హౌ డస్ ద లేడీ రిలేటెడ్ టు హెర్ సెల్ఫ్ విత్ ద ఇంట్రడ్యూసింగ్ లేడీ? ఇంట్రడ్యూస్ అయ్యే లేడీ ఈ లేడీకి ఏమవుతారంటే సిస్టర్ ఇన్ లా. ఆప్షన్ సి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో హూ ఈజ్ అ ఇంట్రడ్యూసింగ్ లేడీ? స్పీకర్స్ హస్బెండ్స్ sister. Husband sister is said to be sister-in-law. So have a look at question number 57. Pointing to the lady in the photograph, Seema said, her son's father is the son-in-law of my mother. Her son's father is the son-in-law of my mother. How is the Seema related to lady? Seema related to lady కి ఏమొద్దో చెప్పారు. ఓకే, పాయింటింగ్ టువర్డ్స్ లేడీ అంటే ఫోటోలో లేడీ ఉంది. సీమా ఏం చెప్తుందంటే హెర్ సన్స్ ఫాదర్. ఫస్ట్ సో ఫోటోలో ఉండే వ్యక్తి ఉంది కదా, ఫోటోలో ఉన్నది ఓకే లేడీ ఉన్నది కదా, ఆ లేడీ తీసుకుందాం. సో లేడీ అంటే ఫిమేల్. హెర్ సన్స్ ఫాదర్, సన్స్ ఫాదర్ ఏమవుతారండి? సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సన్స్ ఫాదర్, లేడీస్ సన్స్ ఫాదర్. సన్స్ ఫాదర్ హస్బెండ్ అవుతారు. ఓకే, సన్స్ ఫాదర్, సన్స్ ఫాదర్ ఈ సెట్ టు బి హస్బెండ్. లేడీస్ సన్స్ ఫాదర్ ఈ సెట్ టు బి హస్బెండ్. సో హెర్ సన్స్ ఫాదర్ అంటే లేడీస్ హస్బెండ్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ మై మదర్ అని చెప్తున్నారు. ఎవరు? సీమా. సన్ ఇన్ లా అవుతారు ఎవరికి? మై మదర్కి. సో ఇతను సన్ ఇన్ లా అవుతారండి. సన్ ఇన్ లా అవ్వాలంటే ఏంటవుతారు? సన్ ఇన్ లా అంటే డాటర్స్ హస్బెండ్. సన్ ఇన్ లా అంటే డాటర్స్ హస్బెండ్. ఓకే గైస్, క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో లేడీస్ హస్బెండ్ ఈజ్ అ సన్ ఇన్ లా ఆఫ్ మై మదర్ అని చెప్తున్నారు. మై మదర్కి అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సీమా ఈ లేడీ కూడా ఇద్దరు సిస్టర్స్ అవుతారండి. సీమా ఓకే, వీళ్ళిద్దరికీ ఒక ఎవరున్నారు? మదర్ ఉన్నారు. ఓకే, ఈజ్ అ మదర్. సో లేడీస్ హస్బెండ్ వాళ్ళ మదర్కి ఏమవ్వాలి? సన్ ఇన్ లా. హౌ కెన్ యూ సే సన్ ఇన్ లా? డాటర్స్ హస్బెండ్ ఈజ్ సెడ్ టు బి సన్ ఇన్ లా అంటే మేల్. సో క్లియర్లీ హౌ ఈజ్ అ సీమా రిలేటెడ్ టు లేడీ? ఈ సీమా లేడీకి ఏమవుద్దని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ సిస్టర్. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సీమా సెడ్ హెర్ సన్స్ ఫాదర్ అంటే లేడీ సన్స్ ఫాదర్. ఫోటోలో ఉన్న వ్యక్తికి సన్కి ఫాదర్ అయితే హస్బెండ్ ఈజ్ అ సన్ ఇన్ లా ఆఫ్ మై మదర్. మై మదర్ మీన్స్ వాట్? సీమా లేడీకి ఒకే మదర్ ఉన్నట్టుగా. మదర్కి అవ్వాలంటే ఏమవుతారు? సిస్టర్స్ హస్బెండ్ అనమాట నార్మల్గా. సో మై మదర్ సన్ ఇన్ లా మీన్స్ డాటర్స్ హస్బెండ్. డాటర్స్ హస్బెండ్ ఈజ్ సెడ్ టు బి సన్ ఇన్ లా. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ సీమా రిలేటెడ్ టు లేడీ? ఓకే, ఆన్సర్ ఈస్ Seema related to lady, sister. So Seema also female. Okay guys, this is the logic. So let us go to question number 58. K and L are brothers, M and N are sisters. K's son is N's brother. How is L related to M? K and L are brothers, M and N are sisters. K's son is N's brother. So first one we have to take K and L are brothers. K and L బ్రదర్స్ అండి అంటే బోత్ ఆర్ మేల్ మెంబర్స్. ఈజ్ ఇట్ క్లియర్? బోత్ ఆర్ మేల్ మెంబర్స్. అండ్ దెన్ సో లింక్ అనేది ఎప్పుడు ఆర్డర్లో ఉండదు. ఎమ్ అండ్ ఎన్ క్లియర్గా ఇది తీసుకోవాలి. కేస్ సన్ ఈజ్ ఎన్స్ బ్రదర్. కేకి సన్ ఉన్నారండి. కేస్ సన్, యూ డోంట్ నో దట్ సన్ నేమ్, అన్నోన్ మెంబర్, ఈజ్ ఎన్స్ బ్రదర్. ఎన్కి బ్రదర్ అవుతారంట ఎవరు? కేస్ సన్. బట్ ఎమ్ అండ్ ఎన్ ఆర్ సిస్టర్స్ కదా. సో ఇక్కడ ఎమ్ ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే ఎమ్ ఈజ్ అ ఫిమేల్ అంటే ఎమ్ ఇక్కడ రాసుకోవాలి. ఎమ్ అండ్ ఎన్ ఆర్ సిస్టర్స్, కేస్ సన్ ఈజ్ ఎన్స్ బ్రదర్. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు ఎమ్? హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు ఎమ్? క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఎమ్ అండ్ హెర్ బ్రదర్, దీస్ త్రీ ఆర్ సిబ్లింగ్స్ హూజ్ ఫాదర్ ఈజ్ కే. ఫాదర్స్ బ్రదర్ ఈజ్ సెడ్ టు బి uncle. So actually paternal uncle, but here only given uncle. Okay, how is L related to M? Answer is uncle. Okay guys, let's go to question number 59. Q is a brother of R, P is a sister of Q, T is a brother of S, S is a daughter of R. How is Q related to T? So clearly, so first one, Q is a brother of R. Who is a brother? Q. Q is a brother of R. Q is a brother of R. You don't know R gender. Again, P is a sister of Q. P is a sister of Q. P is a female. Okay, sister of Q. Next one, T is a brother of S, but S not there. S is a daughter of R. S everandi daughter of R. S is a female. Next condition, so అన్నీ అయిపోయి కదా, ఒకటే ఉంది. T is a brother of S. T is a brother of S. T is a brother of S. But R gender you don't know. But question what I'm asking, how is Q related to T? How is Q related to T? Q T కి ఏమవుతారో చూద్దాం. Actually clearly we have to observe how is Q related to T. T and S are siblings. Siblings father కానీ mother కానీ R అవుతారు. Because R gender you don't know. Maybe male or female. But father's brother uncle, mother's brother also uncle.
సో వాట్ ఈస్ ఆన్సర్? T and S father or mother? Father or mother's brother is said to be uncle. So option A is required answer. How is Q related to T? Answer is uncle. Paternal uncle or maternal uncle? So maybe paternal or maternal, you don't know. Paternal or maternal? Maternal uncle, but you have not mentioned paternal and maternal, only uncle given. Option A is required answer. Have a look at question number 60. Z is son-in-law of K, comma, single comma indicates first person. Again talk about Z. Z is the brother-in-law of G, who indicates second person, G. Okay, G is a brother of E, he is a daughter of K. Okay, how is G related to K? Question what I am asking, how is G related to K? This is a question. So clearly first one, G is a son-in-law of K. How can you say son-in-law? How can you say son-in-law? K కి son-in-law అవ్వాలంటే K కి డాటర్ ఉండాలి. ఓకేనా? సో నేను ఈవిడ డాటర్ అనుకున్నాను. డాటర్స్ హస్బెండ్ ఈజ్ సెట్ టు బి సన్-ఇన్-లా. జెడ్ ఈజ్ అ సన్-ఇన్-లా ఆఫ్ కే. ఇలా రాయాలి. యూ డోంట్ నో కే జెండర్ బికాస్ ఫాదర్-ఇన్-లా ఆర్ మదర్-ఇన్-లా యూ డోంట్ నో. సో ఓకే, హౌ కెన్ యూ సే సన్-ఇన్-లా? డాటర్స్ హస్బెండ్. నెక్స్ట్ వన్, కామా. కామా ఇండికేట్స్ అగైన్ టాక్ అబౌట్ జెడ్. సింగిల్ కామా ఇండికేట్స్ ఫస్ట్ పర్సన్. జెడ్ ఈజ్ అ బ్రదర్-ఇన్-లా ఆఫ్ జీ. జెడ్ ఈజ్ బ్రదర్-ఇన్-లా ఆఫ్ జీ మీన్స్ వాట్? జెడ్స్ వైఫ్. వైఫ్స్ బ్రదర్ ఈజ్ సెట్ టు బి బ్రదర్-ఇన్-లా. హూ ఈజ్ దట్? జెడ్ ఈజ్ అ బ్రదర్-ఇన్-లా ఆఫ్ జీ. సో జీకి జెడ్ బ్రదర్-ఇన్-లా అవ్వాలంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారు. ఎవరండి? జెడ్ వైఫ్ యూ డోంట్ నో. జెడ్ వైఫ్. ఓకే, దిస్ ఇస్ అ బ్లాంక్. ఓకే, జెడ్ వైఫ్ యూ డోంట్ నో. ఓకే, జెడ్ వైఫ్ జీ ఆర్ సిబ్లింగ్స్. సో హూ ఇండికేట్ జీ? జీ ఈజ్ అ బ్రదర్ ఆఫ్ ఈ. జీ ఈజ్ అ బ్రదర్ మీన్స్ జీ జెండర్ ఈజ్ మేల్, బ్రదర్ ఆఫ్ ఈ. ఓకే, ఈ. బట్ ఈ ఎవరండి? ఈ ఎవరు అవుతారు? ఈ ఈజ్ అ డాటర్ ఆఫ్ కే అని ఇచ్చేసారు కాబట్టి ఈ ఇక్కడ రాసేయడం అంతే. ఈ ఈజ్ అ డాటర్ ఆఫ్ ఈ. G is a brother of E. E is a daughter of K. But question what I am asking, how is G related to K? How is G related to K? So G and E are siblings whose parent is K. How is G related to K? Son. So option B is required answer. How is G related to K అంటే son అవుతారండి. ఎందుకంటే G and E are siblings. How is G related? Whose parent is K? G is son of K. K is parent of G, but K gender you don't know. Okay, have a look at question number 61. P's father is Q's son, M is a paternal uncle of P, and N is a brother of Q. How is N related to M? So clearly first P's father. We can take first P's father. So let me take in P's father. P's father is Q's son. Q ki son avutaratandi. P's father is Q's son. Q ki son avutaru. Okay na? You don't know Q gender, but P's father is Q's son. P's father is Q's son అవుతారు. ఓకే, P's father. Who is a P's father? That person is Q's son. Okay, M is a paternal uncle of P. How can you say paternal uncle of P? Father's brother. Father's brother is said to be paternal uncle. That is M. Okay, M is a paternal uncle. N is a brother of Q. N is a brother of Q. N is a brother of Q. But question what I am asking, how is N related to M? N related to M చూద్దాం. Actually M and P's father are siblings. So clearly we have to observe వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారండి. సో సిబ్లింగ్స్ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ క్యూ అవుతారు. ఓకేనా? అంటే నార్మల్గా ఎం సిబ్లింగ్ కదండి. సో ఎంకి క్యూ అనేవారు ఫాదర్ ఆర్ మదర్. ఫాదర్ ఆర్ మదర్స్ బ్రదర్ ఈ సెట్ టు బి అంకుల్. అంకుల్ అవుతారండి. సో హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఎం? అంకుల్. విచ్ టైప్ ఆఫ్ అంకుల్? మేబీ పెటర్నల్ అంకుల్ ఆర్ మెటర్నల్ అంకుల్? పెటర్నల్ ఆర్ మెటర్నల్? Paternal or maternal uncle. So option D is required answer. So M's father or mother is Q. So father or mother's brother is said to be uncle. Which type of uncle? Father's brother is paternal uncle. Mother's brother is maternal uncle. You don't know. D is required answer. Let's go to question number 62. D's brother's sister's father's brother is S, and S is daughter S daughter is B. How is D related to B? So చాలా క్లమ్జీగా ఇచ్చారు. D's brother's సిస్టర్స్ ఫాదర్స్ బ్రదర్ ఈజ్ ఎస్. ఇక్కడ వరకు తీసుకోవాలండి. చూద్దాం. డీకి ఎవరున్నారు? డీకి బ్రదర్ ఉన్నారు అని చెప్తున్నారు. డీస్ బ్రదర్. బ్రదర్కి ఎవరున్నారు? సిస్టర్ ఉన్నారు. సిస్టర్స్ ఫాదర్. ఓకేనా? అగైన్ ఫాదర్స్ బ్రదర్ ఉన్నారు. ఫాదర్స్ బ్రదర్ అది ఎవరండి? ఎస్ అంటే ఇక్కడ వరకు ఇచ్చారు. ఈజ్ ఎస్ అంటే వీళ్ళందరూ సిబ్లింగ్స్ అవుతారండి ఈ జనరేషన్ అందరూ కూడా. సో వాళ్ళ యొక్క ఫాదర్స్ బ్రదర్ ఈ సెట్ టు బి పెటర్నల్ అంకుల్. ఫాదర్స్ బ్రదర్. ఎస్ ఈజ్ అ పెటర్నల్ అంకుల్ ఆఫ్ డి, అండ్ డి బ్రదర్ అండ్ సి సిస్టర్కి కూడా పెటర్నల్ అంకుల్ అవుతారు.
సో దిస్ పర్సన్ ఎవరండి? సో ఫాదర్ ఆఫ్ డి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎస్, ఇంకేమి ఎస్ డాటర్, అంటే ఎస్కి డాటర్ ఉన్నారంట, ఈజ్ బి. ఎస్కి డాటర్ ఉన్నారు, ఆవిడ పేరు బి అంట. సో హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి? హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి? కజిన్ అవుతారండి, కజిన్, బికాస్ దీస్ త్రీ ఆర్ సిబ్లింగ్స్. uncle's children, uncle's daughter is cousin, but how is D related to B? Cousin. Option D is required answer. Let's go to question number 63. E is the son of A, D is a son of B, E is a married to C, C is a B's daughter. How is D related to E? So first one, E is the son of A, son is E. Okay guys, E is a male, A gender you don't know. Next one, D is a son of B, ఇంకా ఉంది కదా. E is married to C. Next one, C is B's daughter. So E is a son of A, E is a son of A. Next one, D is a son of B, E గురించి చెప్పారు కదండి, E is a married to C. ఇది ఒకటి అయింది, దాని లింక్ ఇక్కడ ఉంది. E is a married to C, అంటే E and C are married couples. In that couple E male, C is a female. Next one, C is B's daughter. C ఎవరండి? B's daughter. B's daughter is C. Next one, D is a son of B. D is a son of B. So D and C are siblings. D and C are siblings. But how is D related to E? Okay. So clearly we have to observe, sister's husband is said to be brother-in-law. Wife brother is said to be brother-in-law. E and D are brother-in-laws. So option D is required answer. How is D related to E? Brother-in-law, because wife's brother is said to be brother-in-law. D is brother-in-law of E. Option D is required answer. Have a look at question number 64. A's son B is married with C, whose sister D is married to E, the brother of B. సో ఇక్కడ చూడండి, ఏస్ సన్ బి అంట. ఏకి సన్ ఎవరు ఉన్నారండి? ఏ సన్ బి. ఏస్ సన్ బి, ఏ జెండర్ యూ డోంట్ నో, మేబీ ఫాదర్ ఆర్ బ్రదర్. ఈజ్ మ్యారీడ్ టు సి. ఈజ్ మ్యారీడ్ టు సి అంటే బి మ్యారీడ్ టు సి అండి. ఓకే, బి మ్యారీడ్ టు సి. బి అండ్ సి ఆర్ మ్యారీడ్ కపుల్స్. ఏస్ సన్ బి ఈజ్ మ్యారీడ్ టు సి అంటే ఏ సన్ను సికి పెళ్లి చేసుకున్నారు. ఊజ్ అంటే సి కదండి, ఊజ్ ఇండికేట్ సెకండ్ పర్సన్. సి సిస్టర్ ఆఫ్ డి. సి సిస్టర్ ఆఫ్ సి, ఊజ్ సిస్టర్ డి అంటే సి సిస్టర్ డి అండి. ఓకే, డి ఈజ్ అ ఫిమేల్. ఓకే, ఈజ్ మ్యారీడ్ టు ఈ. ఓకే, సి ఊజ్ సిస్టర్ డి ఈజ్ మ్యారీడ్ టు ఈ. ఈకి పెళ్లి చేసుకున్నారు ఎవరు? డి, ఈ సి సిస్టర్. సో డి అండ్ ఈ ఆర్ కపుల్స్. ఓకే, నెక్స్ట్ వన్, ద బ్రదర్ ఆఫ్ బి అంటే ఈకి బ్రదర్ బి అండి. ఈకి బ్రదర్ బి అనమాట. సో ఈకి బ్రదర్ బి అని ఇచ్చారు, అంటే వీళ్ళిద్దరూ ఈ అండ్ బి ఆర్ బ్రదర్స్, అంటే ఏకి సిబ్లింగ్స్ అవుతారు. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్, సన్ను అంటే ఏకి సన్ను ఈ అవుతారు యాజ్ వెల్ యాజ్ బి అవుతారు. ఓకే, సన్స్ వైఫ్ ఈజ్ సెట్ టు బి డాటర్ ఇన్ లా. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? ఆన్సర్ ఈజ్ డాటర్ ఇన్ లా. లాస్ట్లో మీకు ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే ఈ అండ్ బి బ్రదర్స్ అయ్యేటప్పుడు ఏకి సన్స్ అవుతారండి. వీళ్ళిద్దరు సిస్టర్స్. సి ఈజ్ మ్యారీడ్ టు బి, డి ఈజ్ మ్యారీడ్ టు ఏ. సి అండ్ డి ఆర్ సిస్టర్స్, బి అండ్ ఈ ఆర్ బ్రదర్స్. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? సో డి రిలేటెడ్ టు ఏ, క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్, సన్స్ వైఫ్ ఈజ్ సెట్ టు బి డాటర్ ఇన్ లా. ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అ బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు దీన్ని బాగా ఫాలో అయ్యారనుకోండి, ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయగలరు. నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్లో అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తారు క్వశ్చన్. బట్ ఇన్ని మోడల్స్ ఉంటాయి. సో ఈ 3 మోడల్స్ మీరు బాగా ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ ఫండమెంటల్గా చెప్పే ఆ ట్రీ డయాగ్రామ్ గురించి మీకు బాగా తెలియాలి. యు నో దట్ రిలేషన్స్, వాట్ ఈజ్ వాట్ ఇన్ బ్లడ్ రిలేషన్స్, అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో 3 మోడల్స్. ఫస్ట్ మోడల్ ఈస్ కోడెడ్ రిలేషన్స్, సెకండ్ మోడల్ ఫజిల్ బేస్డ్ relations, and third model is conversation based relations. So these 3 are very important. But low level 6, 7 की లాస్ట్ మోడలే ఎక్కువ ఎగ్జామ్కి, మీరు సైనిక్ ఎగ్జామ్స్కి, ఆర్ఎంఎస్ ఎగ్జామ్కి ఎక్కువ పడుతూ ఉంటాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టేక్ ద న్యూ చాప్టర్. హ్యావ్ ఎ నైస్ డే.